హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. మళ్లీ 9 గంటల ప్రాంతంలో మొదలైన వాన గంట పాటు కురుస్తూనే ఉంది. భారీ వర్షం కారణంగా సాయంత్రం నుంచి రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయి రాత్రి 10 గంటలు కూడా వాహనదారులు ఇంటికి చేరలేని పరిస్థితి నెలకొంది. అయితే మరో 2 గంటలు నగరంలో వర్షం పడనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అర్ధరాత్రి వరకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం సందర్భంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ డిఆర్ఎఫ్ బృందాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ సూచన చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో మనకు అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తాజా పరిస్థితి ఏంటి? ఎస్ నరేష్, కొంత గ్యాప్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక అర్ధగంట క్రితం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఆగిపోతుంది. కాకపోతే మరొక 1 అవర్లో మాత్రం ఖైరతాబాద్ నుంచి ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో లైట్ ఇంటెన్సివ్ స్పెల్స్ ఉన్నాయని చెప్పేసి మరొకసారి అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాతావరణ శాఖ. ప్రస్తుతం అయితే ఐటీ కారిడార్ కావచ్చు, గచ్చిబౌలి, మణికొండ, షేక్ పాయింట్ ప్రాంతాల్లో కొంత సమయం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం ఆగిపోయింది. కానీ వర్షం దాటికి సాయంత్రం నుంచి కురిసిన వర్షం దాటికి అయితే కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం ఈవీవీ కాలనీలో ఉన్నాం. ఈవీవీ కాలనీ చూసుకున్నట్లయితే రోడ్డు మీద వరద నీరు దాదాపుగా ఏదైనా డ్యామ్ గేట్లు ఎత్తితే ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, పూర్తిగా కూడా కట్టదగినప్పుడు చెరువు ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలా ఆ రీతిలో ప్రవహిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా కాలనీ సెల్లార్లలోకి పూర్తిగా నీళ్లు చేరిపోయి కార్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఈవీవీ కాలనీలో ప్రతి వర్షాకాలంలో నిత్యకృతంగా ఇక్కడ ఉంటాయి. అయితే ఈసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ లోతట్టు ప్రాంతాలకి సంబంధించి చెరువుకి పూర్తిగా కూడా ఇక్కడ నాలాకి గండి కొట్టారు. సో ఆ గండి వైపు ఉన్న వాటర్ పోతున్నప్పటికీ కూడా పైనుంచి అత్యధిక వర్షపాతం అతి తక్కువ సమయంలో రావడంతో పూర్తిగా సెల్లార్లో కూడా నీళ్ళు నిండిపోయాయి. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా మోటార్లు పెట్టేసేసి సెల్లార్లో ఉన్న నీటిని అంతా కూడా తోడుతూ బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ లోకల్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. మీరు ఎక్కడ అపార్ట్మెంట్? మాది వంశీరెన్సెన్స్. ప్రతిసారి మీకు ఇలానే ఉంటుంది వర్షం తగ్గిన తర్వాత కానీ వర్షం వచ్చినప్పుడు అటు వస్తూ ఉంటాయి నీళ్ళు? పోయినసారి ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది మీకు? పోయినసారి ఇక్కడికి వచ్చినాయి సెల్లర్లోకి. ఇప్పుడు మన మోకాల కాడికి వచ్చింది మన 3 రోజుల కింద. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పైపోయిన బండి చెల్లర్లో. సో మరి కొద్దిసేపు ఇంకా భారీ వర్షం ఉంది అంటున్నారు. సో అలర్ట్ అయ్యారు అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా. మళ్ళీ ఏం చేయాలి, మనం ఏం చేద్దాం? చూసారా, ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసేసి నిలబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంత వర్షం తగ్గుముఖం పెట్టినప్పటికీ కూడా ఇంకా హైదరాబాద్లో 2-3 గంటల పాటు ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల విపరీతమైన వర్షం, కొండపోత వర్షం దాదాపుగా 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం దాదాపు గంట ప్రాంతంలో కురుస్తుందని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా లోతట్టు ప్రాంతాలు గతంలో ఉన్నటువంటి కాలనీలు ఎవరైతే మునిగిపోయిన వాళ్ళందరూ కూడా సో బయట ఉండి అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మోటార్లు కూడా తెచ్చుకున్నారు. సో ప్రస్తుతం కూడా ఈ కాలనీలో మనం చూసుకోవచ్చు, సెల్లార్లోకి ముఖ్యంగా డ్రైనేజ్ నీరు ఓవర్ఫ్లో అవుతూ బయటికి వెళ్ళలేక సో కొంచెం నీరు చేరుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో రోడ్డు మీద నీరు రాకుండా అయితే బ్యారికేడ్స్ అయితే పెట్టారు. కానీ ఇంకా కొంతసేపటి తర్వాత ఇంకా 2-3 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో సో అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈవీవీ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి కాలనీలు సో దాదాపుగా మణికొండలోనే 5-6 కాలనీలు ఉన్నాయి. సో ఈ కాలనీలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. సో పూర్తిగా పందినవాగు, పంచవటి కాలనీలో కూడా అక్కడ ట్రయల్స్ విల్లాస్ దగ్గర కూడా రోడ్ అంతా బ్లాక్ అయిపోవడంతో చుట్టూ తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి అయితే అక్కడ కూడా ఉందని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, హైడ్రా కమిషనర్ కావచ్చు, అందరూ కూడా ఫీల్డ్లోనే ఉండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దాదాపుగా ఇంకా 2-3 గంటల పాటు రెయిన్స్ ఉన్నాయి కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా అటు ఆదేశించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది, మాన్సూన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లోనే ఉన్నాయి. సో మ్యాన్ హోల్స్ అన్ని కూడా పూర్తిగా ఓపెన్ చేసేసి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత పూర్తిగా కూడా ఎక్కడెక్కడ నీళ్లు నిలుస్తూ ఉన్నాయి వాటన్నిటి కూడా సెల్లార్లోకి మోటార్లు తెప్పించడం కావచ్చు, అలాగే నిలిచిన నీరన్నిటి కూడా తోడేయమని చెప్పేసి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పటికే భారీ వర్షం అతి తక్కువ సమయంలో కురవడం దాదాపుగా 8 నుంచి 12 సెంటీమీటర్లు నార్మల్గా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని దగ్గర మాత్రం 15
15 నుంచి 16 సెంటీమీటర్లు ముఖ్యంగా ఐటీ కారిడార్లో కూర్చున్న నేపథ్యంలో పూర్తిగా కూడా కాలనీలు నీట మునిగిపోయి రోడ్లన్నీ కూడా ఫ్లైఓవర్లు అంతా కూడా నీరు నిండిపోతుంది. ఫ్లైఓవర్ల మీద కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నరేష్. పూర్తిగా కూడా ఈ కాలనీలో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 4 సెల్లార్లలో కూడా నీరు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా మోటార్ల కోసం వచ్చేసేసి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఈ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా మరొక గంట సేపు ఇటు తగ్గినప్పటికీ కూడా ఎల్బీ నగర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, దిల్షుక్ నగర్, మలక్పేట ప్రాంతాల్లో మరొక హెవీ స్పెల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా అటు అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉంది. మొబైల్ అలర్ట్స్ కూడా హైడ్రా ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడైతే జారీ చేస్తూ ఉన్నారు అలర్ట్స్ అయితే మనం చూసుకోవచ్చు. కొంచెంసేపు క్రితమే ఈ యొక్క స్పెల్స్ మనం చూసుకోవచ్చు. సో ఈ నేపథ్యం ఇలా క్యూములోనింబస్ మేఘాలన్నీ కూడా ఇలా ఉన్నాయి. దాదాపుగా హెవీ స్పెల్స్ ఇంకా రాబోతున్నాయని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. కింద కూడా మనం చూసుకోవచ్చు ఉప్పల్, హకీంపేట్, పటాన్చేరు, ఎల్బీ నగర్. సో ఈ ప్రాంతాల్లో ఇంకా నెక్స్ట్ 2 hours భారీ రెయిన్ ఉందని చెప్పేసి థండర్ స్ట్రోమ్స్తో పాటు ఉన్నాయని చెప్పేసి కూడా ఇలా అలర్ట్స్ ప్రతి ఎవరికి కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రానున్న 2-3 గంటలు సిటీ వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి దాదాపుగా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మ్యాన్ హోల్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఎన్నో యాక్సిడెంట్స్ మనం చూసాం కాబట్టి సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్టు టోల్ ఫ్రీ నెంబర్స్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా కూడా పవర్ కట్స్ కూడా విధించడం జరిగింది. పూర్తిగా చెట్ల కొమ్మలు కూడా విరిగిపోయి ట్రాఫిక్ ఎక్కడెక్కడ కాలనీలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సిగ్నల్స్ అన్ని కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్ బయటికి వెళ్ళలేక లోపలికి రాలేక సిగ్నల్స్ దగ్గర జామ్ అయిపోయాయి. సో 2 వీలర్స్ అన్ని కూడా మునిగిపోవడంతో మొరాయించేసేసి ట్రాఫిక్లో పూర్తిగా నెట్టుకుంటా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం ఐటీ కారిడార్లో చూస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడే చూసుకున్నట్లయితే దాదాపుగా కొంచెంసేపు క్రితం మోకాల నోట్లో నీళ్లు ఉన్నాయి. సో ఇంకా ఓవర్ఫ్లో అయితే వస్తూ ఉంది. సో బయటికి రావాలంటేనే జంకుతూ ఉన్నారు. సో రేపొద్దున ఇంకా ఈ వర్షపు నీటితోటి పూర్తిగా ఈ కాలనీలన్నీ కూడా నిండిపోతాయని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వర్షం తగ్గడంతో ఆ కాలనీలో బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వెహికల్స్ అన్ని తడిచిపోయాయి, మునిగిపోయాయి కాబట్టి ఆ రోడ్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బట్ అక్కడ అన్నిటికీ కూడా సెల్లర్లోకి నీళ్లు వచ్చాయి. లాస్ట్ టైం కూడా మనం చూసుకోవచ్చు దాదాపుగా ఉదయం పూట లేచి చూసేసరికి దాదాపు ₹1,00,000 నష్టం వాటిల్లింది. సో దాంతోపాటుగా లిఫ్ట్లో కూడా నీళ్లు వెళ్ళిపోయి ₹1,00,000 నష్టం వాటింది. సో మరీ అదే పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి మున్సిపల్ అధికారులకి ఫోన్ చేస్తూ ఉన్నాము. సో ఇంకా అధికారులు రాలేదు. సో సెల్లర్లోకి నీళ్లు చేరుతుందని చెప్పేసి కూడా ఈ కాలనీ వాసులు కొంత ఆందోళనకి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నరేష్, ప్రవీణ్, అయితే మీరు చెప్తున్నట్లుగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని చెప్తున్నారు. అలాగే సెలాలలో నీళ్లు నిలిచిపోయాయి. అక్కడ ఉన్నటువంటి వాహనాల పరిస్థితి ఏంటి? మరో 2-3 గంటలు వర్షం వచ్చే అవకాశం ఉంది. రైన్ అలర్ట్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పడిన వర్షానికి అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది. దీని గురించి ఏమంటున్నారు వాళ్ళు? సో ఇప్పటికే అంటే మున్సిపల్ అధికారులకి సమాచారం కోసం ట్రై చేస్తున్నారు. సో కమిషనర్ కావచ్చు, ఏఈడిఈ కావచ్చు, ఎవరైతే అధికారులు ఉన్నారో అందరూ కూడా వస్తున్నామని చెప్పినప్పటికి కూడా ఇంకా రావట్లేదు. అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా ఎఫెక్టెడ్ ఏరియాస్ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా తిరుగుతూ ఉన్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కట్ చేసామని చెప్పేసి విద్యుత్ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇప్పటికే ట్రీస్ కటింగ్ కూడా ఇక్కడ కాలనీలో చేశారు. కానీ పూర్తిగా కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఎందుకంటే సెలారుల్లోకి నీళ్లు చేరడంతో ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అన్ని కూడా ఇక్కడ సెలారుల్లోనే ఉంటాయి, మీటర్లు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి పూర్తిగా కూడా ఎలక్ట్రిసిటీ బంద్ చేసామని చెప్పేసి కూడా సమాచారం ఇచ్చారు. దాదాపుగా 2-3 గంటల పాటు ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి సో ఈ నైట్ మాత్రం పూర్తిగా కొన్ని కాలనీలో అంధకారంలోనే ఉండబోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండడానికి మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారు. సో ముఖ్యంగా కార్లు అయితే మనం చూసుకోవచ్చు, కార్లను సెల్లార్లో పెడతా ఉంటారు. ప్రతి సెల్లార్లో కూడా పూర్తిగా ప్రతిసారి కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో 10-15 కార్ల వరకు పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ఉన్నారు, వెళ్ళి కూడా అడిగి తెలుసుకుందాం. ఎవ్రీ టైం ఎలా ఉంటుంది మీ కాలనీలో? బ్రో, ఎవ్రీ టైం ఎలా ఉంటుంది మీ కాలనీలో వర్షం వస్తే? సేమ్ ఇదే అండి సీన్. అయితే ప్రతిసారి ఈ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో దాని తర్వాత నుండి ఈ ఫ్లో అనేది ఎక్కువైపోయింది. స్పీడ్ బ్రేకర్స్ ఇష్టం ఉన్నట్టు పెట్టినారు. వాటర్ ఫ్లో లేదు, వాటర్ పోవడానికి సిచ్యువేషన్ లేదు. అసలు ఉన్న చిన్న కాలువ ఏదైతే కొన్ని ఈ అపార్ట్మెంట్స్ కోసం చిన్నగా పెట్టిన కాలువలు ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ వచ్చేసి అది వైడన్ చేయలేదు. అలాగే వదిలేసరికి వాటర్ అనేది కింద నుండి పోట్ల. ఇది సిచ్యువేషన్. కలిసినట్టుగా ఉంది ఆబ్వియస్గా మొత్తం అదే వాటర్, ఇంకా గబ్బు ఇదంతా.
చండాలం తప్ప ఏం లేదు. ఇంకా అవన్నీ మునిగిపోతా ఉన్నాయి, అసలు ఎవరు పట్టించుకుంటారో ఏందో తెలియదు. ఇప్పటికీ ఇది పరిస్థితి, ఇంకా 2-3 గంటల పాటు హెవీ స్పెల్స్ ఉన్నాయని చెప్పేసారు. ఏం ఉండదు, లాస్ట్ ఇయర్ కి చూస్తే ఇవన్నీ మునిగిపోయినాయి అక్కడి వరకు. అంతెందుకు 2 వీక్స్ బ్యాక్ పాపం వీళ్ళది మొత్తం పోయింది, అన్ని కార్లు కానీ వెహికల్స్ కానీ అన్ని పోయినాయి. ఇప్పుడు పడింది ఎంత, ఒక హాఫ్ అన్ అవర్ కూడా వల్ల వర్షం, హాఫ్ అన్ అవర్కి ఈ సిచ్యువేషన్. ఇక మీరే కౌంట్ చేసుకోండి 2 అవర్స్కి ఎట్లా ఉంటుంది. ఏదైతే వాటర్ మళ్లించాల్సిన సైడ్ మళ్లించకుండా మీకు టర్న్ చేశారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ, వాటర్ ఏమంటే ఈ ఏదైతే వైడన్ చేయాలో కాలువలు కింద నుండి వైడన్ చేయకుండా వదిలేసేసరికి కంప్లీట్గా స్ట్రింజెంట్ అయిపోయింది. కింద నుండి వాటర్ పోట్లా, ఇంకా పైకి తన్నేసి మీద నుండి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేదంతా కూడా సైడ్ నుండి వచ్చేది అంతా, చూస్తే మణికొండ కానీ పుప్పాలు కూడా ఆ వాటర్ అంతా ఇటే వస్తున్నాయి. టూ మచ్ అయిపోయింది సిచ్యువేషన్. అవునండి, సో ఇదే పరిస్థితి, లోతట్టు ప్రాంతం కాబట్టి ప్రతిసారి కూడా మేము ఇదే ఫేస్ చేస్తూ ఉన్నాము. గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, హైరేజ్ బిల్డింగ్స్ కావచ్చు, అన్నీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ చెరువుల కబ్జాకు సంబంధించి కావచ్చు, నలాల కబ్జా కావచ్చు, చిన్న చిన్న కాలువల దగ్గర నుంచి వాటర్ ఫ్లో ఎక్కడికక్కడ పూర్తిగా బంద్ చేయడంతో ఆ ఫ్లో అంతా కూడా దాదాపుగా రోడ్ల మీదకే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూడిక తీయపోవడంతో కాలువలన్నీ కూడా పొంగి పొరులుతూ ఉన్నాయని చెప్తాను, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో లక్షల రూపాయల ఆస్తి నష్టం ఎవ్రీ సీజన్కి సంభవిస్తూ ఉంది. ఎన్నిసార్లు అధికారులకు మొరబెట్టుకున్నా కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాటర్ పోవడానికి ఒక గండి కొట్టారు తప్ప పూర్తిగా మిగతాదంతా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. మనం చూసుకోవచ్చు, కార్లన్నీ కూడా సెల్లార్లోంచి తీసేసి బయట రోడ్డు మీద పార్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ క్షణం ఎలా మరలుతుందో చెప్పలేము. సో ఇప్పటికే దాదాపుగా పూర్తిగా కార్లు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే మళ్ళీ ఒకసారి బాగు చేయించుకోవాలంటే దాదాపు ఒక్కొక్క కారుకి 70,000 80,000 అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ప్రతి సంవత్సరం ఇది తంతు ఉంటుంది కాబట్టి నరేష్, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులందరూ కూడా తీసుకొచ్చి కార్లన్నీ కూడా రోడ్డు మీద పెడతా ఉన్నారు. సో ఎలక్ట్రిసిటీ బంద్ అయిపోయింది. ఒకవేళ పడుకుందామంటే కంటి మీద కునుకులేదు, ఎంత ఆస్తి నష్టం ఉంటుందో. సో లిఫ్ట్లో పూర్తిగా దానికి సంబంధించి లిఫ్ట్లో మొరాయిస్తూ ఉన్నాయి, లిఫ్ట్లో ఉన్న వాళ్ళు స్ట్రక్ అవుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ పరిస్థితి నరేష్, ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, కొద్దిసేపు క్రితం వర్షం లేదు, కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఒక 2-3 గంటల్లో ఇంకా అత్యధిక వర్షపాతం ఉందని చెప్పేసి అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడెక్కడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా లోకల్ మున్సిపాలిటీస్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, కాల్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చెప్పాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.